ఆయన చేసిన మేలును ఇశ్రాయేలు ప్రజలు తన బిడ్డలు మర్చిపోకూడదని దేవుడు ఆశిస్తాడు. దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈరోజు అనేక మన జీవితాలు చూస్తే దేవుడు చేసిన కార్యాలు మనం ఏం చేస్తున్నాం? కొన్నిసార్లు మర్చిపోతాం. దేవుడు చేసిన మేలును మనము మర్చిపోతాం. మనం మర్చిపోయినా కూడా ఆయన ఏమంటాడంట, మనల్ని ప్రేమించింది కదా, కొన్నిసార్లు మనం ఆయన మర్చిపోయినా, కొన్నిసార్లు ఆయన సరిగా మర్చిపోయినా, కొన్నిసార్లు ఆయన దగ్గర సరిగా మనం ప్రార్థన చేయకపోయినా కూడా మరి నా దగ్గరికి వస్తారులే, నా దగ్గర రాకపోతారా, నా సరిగ్గా ప్రార్థించకపోతారా అని చెప్పేసి ఆయనది ఎలాంటి ప్రేమట, తల్లి కంటే కూడా అందుకే మనలో ప్రేమిస్తా ఉన్నాడు. నా బిడ్డల దగ్గరికి రావాలని చెప్పేసి ఆశపడతా ఉన్నాడు. నా బిడ్డలు నా సన్నులు ప్రార్థించాలని చెప్పేసి ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సాయి గంట మోసే నా బిడ్డలు నిక్షేమంలో గుర్తించుకోవాలి. కాబట్టి ఆ యొక్క మనసంలోన నేను కురిపించిన పరలోక ధాన్యము దేవదూతులు తినే ఆహారాన్ని నేను కురిపిస్తా ఉన్నాను. అటు ధాన్యాన్ని నువ్వు, అటు మన్నాన్ని నువ్వు బంగారు పాత్రలో నింపి మనసంలో నువ్వు మంది తెలిసి చెప్తా ఉన్నానని చెప్పేసి. అందుకే మనం ఇందాక చదువుకున్న 34 చూస్తే 33 నుంచి దిగుమగర వాహన వచ్చాయేమో 33. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యుద్ధ ఉంచుకున్నకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచబడినది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడటకు సాక్ష్య మందాసము ఎదుట అహరోను దాన్ని పెట్టాడంట. సాక్ష్యము మందాసము ఎదుట, మనసము ఎదుట. ఆ యొక్క మనసంలో దేవుడు తన తను చేసిన కార్యాన్ని తన ప్రజలు తన తరాలు గుర్తుంచుకోవాలని చెప్పేసి దానిని ఉంచాడంట. ఏం తెలుస్తుంది? దేవుడు చేసిన కార్యాన్ని మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేస్తున్న మేలును మనము మర్చిపోవద్దు అని చెప్పేసి దేవుని వాక్యము చదివిస్తాం. అందుకే మనసులో పెట్టబడాలి. ఈ యొక్క మన దేని సూచనగా ఉందంటే తన తరాలుగా నా బిడ్డను పోషకు నేను, నా బిడ్డలు నేను వారి మధ్యలో ఉంటే, నా యొక్క మనసు వారి మధ్యలో ఉంటే, ఆ యొక్క మనసులో కూడా మన్నాగల పాత్ర, 10 ఆజ్ఞలు, అందులో జీవించిన కర్ర వారి మధ్యలో ఉంటే నేను వారిని పోషించబోతున్నాను. నేను వారికి పోషకుడిగా ఉంటున్నాను చెప్పేసి ఆయన ఏం చేస్తానంట, నేను వారికి పోషకుడిగా ఉంటున్నాను. ఇశ్రాయేలు ప్రజలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా యొక్క మనసాన్ని మీ వద్ద ఉంటే మీకు మీరు జరుగుతుంది. నా యొక్క మనసు మీ దగ్గర ఉంటే కరువు రాదు. కరువు వచ్చినా కూడా మీ కుటుంబాన్ని నేను జీవిస్తాను. మీ వీరిలో ఉన్న ఇబ్బందులు ఉన్నా, సమస్యలో ఉన్నా నీ యొక్క సమస్యని తీరుస్తాను. మోసే ఇశ్రాయేలుకు నాకు రుచిగా మన్నాను పెట్టు చెప్పేసి ఆయన ఆ యొక్క మన్నా గల పాత్రని ఆ యొక్క మనసులో పెట్టాడంట. బైబిల్లో ఆయన పేరు ఒబేదేదోము. ఒబేదేదోము జీవితంలో చూస్తే అంత చీకటే, కుటుంబ పరిస్థితులు బాగలేదు, ఆర్థికపరమైన ఇబ్బందులు, ఏం చేయలేని పరిస్థితి, కట్టుకోవడం సరిగుడ్డలు కూడా లేదు, శ్రమంలో, వేదనలో, బాధలో ఉన్నాడు. తన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలో కూడా ఆయన ఒబేదేదోము అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితులు కూడా ఒబేదేదోము పోతా ఉన్నాడు. ఏదో దావీదు దగ్గర చిన్న పని చేస్తూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఆయన మనసు అనంట
కిర్యాత్యారీములో ఉన్న అబీనాదాబు ఇంటి దగ్గర నుంచి దావీదు ఇశ్రాయేలు దేశానికి ఆ యొక్క మందసాన్ని ఇంట్లో మడి మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నాడట.